అంటే మనషే లాగా మనం నేర్చుకుందాం ఈయన యొక్క జీవితంలో నుండి. బహుగా తగ్గించుకొని మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా చేయాలి, అందులో తగ్గించుకొని. సో ఎప్పుడైతే మనం మరి మనసేలాగా బహుగా తగ్గించుకుంటామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. పాపి అయిన జక్కయ్య ప్రార్థన విన్నాడు, పాపి అయిన సమరయ ప్రార్థన విన్నాడు, అంటే వారికి బాగు చేశాడు. మరి వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని గురించి చెప్పాడు. సో వీళ్ళందరూ ఒక చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరి ఎప్పుడు త్రోసివేయాడు, మనల్ని వెల్కమ్ చేస్తాడు. కాబట్టి మనం ఆల్వేస్ ఏ తప్పిదం చేసినా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని దగ్గరికి వచ్చేసాలే.